హలో అండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అందరికీ ఇల్లు పథకానికి సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీకోసం తీసుకువచ్చానండి. వీటిలో కొన్ని రకాల ప్రశ్నలయ్యేటువంటి వాటినైతే మీకోసం సేకరించాను. వాటి గురించైతే ఈ వీడియోలో మీకు మొత్తం కూడా వన్ బై వన్ ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి అంటే మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబులా? కాదా? ఓకేనా? ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు ఎలిజిబుల్ అయితే అవుతారు? ఓకేనా? ఈ విధంగా ఇంచుమించుగా ఒక 10, 15 రకాల ప్రశ్నలనేటువంటివైతే మీకోసమైతే తయారు చేశాను. వీటి గురించైతే వన్ బై వన్ అయితే మీకు క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్స్‌లో. నేను వాటికి సంబంధించి రెస్పాండ్ అయితే అవుతాను. వీడియోని ఎండ్ వరకు చూసేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియోలో ఏం చెప్పానో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే చెప్తానండి. ఈ యొక్క ప్రశ్నలు తెలుసుకోవడం ద్వారా మీకు చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. వీటికి సంబంధించి ఆన్సర్స్ తెలుసుకోవడం ద్వారా. అందుకొరకైతే చెప్తూ ఉన్నాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే మీకోసమైతే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియోని అందరికీ కూడా షేర్ చేసేయండి. అందరికీ ముఖ్య గమనికండి. మన ఛానల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే డైలీ ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేసున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళే ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్. మనకు చిన్న ప్రమోషన్ రావడం జరిగింది. ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్య ఆలయం నుంచి అయితే వచ్చిందనమాట. ఇప్పటివరకు మీరు చాలా దగ్గరలో జాతకం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారనమాట. మీ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోక. వెంటనే గురూజీ గారికి కాల్ చేసి 9 రోజుల్లో మీ సమస్యలైతే పరిష్కరించుకోండి. గురూజీ గారు 9 రోజుల్లో మీ ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపిస్తారండి. అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్‌లోనే స్వయంగా అయితే మీకు జాతకం అయితే చెప్తారు. మీకు గురూజీ గారు చెప్పింది చెప్పినట్లయితే జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాలా మందికైతే జరిగింది. అందుకొరకు ఈ ప్రమోషన్ అయితే చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద నంబర్ అయితే కనిపిస్తుందండి. 7989601691 నంబర్‌కు దయచేసి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలైతే పరిష్కరించుకోండి. ఇక వివరాల్లోకి వచ్చేసినట్లయితే మొట్టమొదటగా మనకు ఈ యొక్క ఉచిత ఇల్లు పథకానికి సంబంధించేసి ఎంత స్థలమైతే కేటాయిస్తారు? ఓకేనా? మీకు ఉండే డౌట్ అండి ఇది. దీనికి సంబంధించేసి చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకం ద్వారా మనకు గ్రామాల్లో వచ్చేసి 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలనైతే కేటాయిస్తారనమాట. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ తెలిసిందేను. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా వస్తుందా? ఇది చూడండి. మనకు అవును వస్తుంది. కేటాయించిన స్థలానికి సంబంధించి ఎవరి పేరు మీదైతే కేటాయింపు జరుగుతుందో వారి పేరుపై పట్టా హౌస్ సైట్ పట్టా అనేది అధికారికంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? మీకు పట్టా అనేటువంటిదైతే అధికారికంగా ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టా తీసుకున్న ఎన్ని రోజులకి ఇల్లు నిర్మాణం అయితే ప్రారంభించుకోవాలి? ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటి స్థలానికి సంబంధించి ఇంటి పట్టా ఏపీ హౌస్ సైట్ పట్టా అందుకున్న తరువాత తప్పనిసరిగా 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణాన్ని అయితే ప్రారంభించుకోవాలన్నమాట మీరు. ఓకేనా? ఇది ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పట్టా తీసుకున్న 2 సంవత్సరాల తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే ఏమవుతుంది? ఓకేనా? మీరిక్కడ చూడొచ్చు. పట్టా తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం అనేటువంటిది ప్రారంభించకపోతే ఏమవుతుంది? దాని గురించైతే ఇప్పుడు మీకైతే చెప్తాను. ఇంటి స్థలానికి సంబంధించేసి మనకు ఈ యొక్క పట్టా అనేది ఆ వ్యక్తి పేరు మీదైతే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఆ 2 సంవత్సరాల లోపల ఇల్లు అనేటువంటిది స్టార్ట్ చేసుకోకపోతే పట్టా అనేటువంటిదైతే క్యాన్సిల్ చేస్తారు. అంటే రద్దవుతుంది. మరలా కొత్త శాంక్షన్ అనేది తరువాత వచ్చే పథకాలపై ఆధారపడైతే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది క్లియర్ అనమాట. ఇది అయిపోయింది. రేషన్ కార్డు లేకుంటే ఈ పథకానికి అర్హత ఉంటుందా? ఉండదా? ఇది చూడండి. రేషన్ కార్డ్ అనేటువంటిది లేకుంటే ఈ పథకానికి అర్హత అనేటువంటిది ఉంటుందా? ఉండదా? మనకు రేషన్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హులైతే కారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తుల పేర్లు గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మనకు హౌస్ స్కీమ్ గాని, హౌసింగ్ పట్టా కానీ, ఇటు చూడొచ్చు మీరు హౌస్ స్కీమ్ గాని, హౌసింగ్ పట్టా కానీ, ఇల్లు కానీ
వీటిలో ఏదైనా కూడా వారి ఇంట్లో మిగిలినటువంటి వారికి రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ చూడొచ్చు మీరు. క్లియర్ కట్‌గా దీన్నైతే చూడండి. ఓకేనా? సో, ఇంకొకసారి అయితే చదువుతాను దీన్ని. రేషన్ కార్డ్ ఉండి, రేషన్ కార్డ్‌లో ఉన్న వ్యక్తుల పేరుపై గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హౌసింగ్ పట్టా కానీ, ఇల్లు కానీ శాంక్షన్ అయి ఉన్నట్లయితే వారింట్లో మిగిలినటువంటి వారి మీద ఇల్లు అనేటువంటిది రావాలి అంటే ఏం చేయాలి? సో, తప్పనిసరిగా ఆ రేషన్ కార్డ్‌లో ఎవరైతే గతంలో హౌసింగ్ స్కీమ్ గాని, హౌసింగ్ పట్టా గాని, ఇల్లు గాని శాంక్షన్ అయ్యి ఉన్నట్లయితే వారి పేరు మీద, సో, వారు రేషన్ కార్డ్ నుంచి విభజన అయ్యి తర్వాత కొత్త రేషన్ కార్డుకు వచ్చి తర్వాత మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించిన వారై అవుతారు. సో, ఆల్రెడీ ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఒకరి పేరు మీద ఇల్లు అనేటువంటిది వచ్చి శాంక్షన్ అయిపోయి ఉంటే ఇల్లు పట్టా కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, సో, వాళ్ళనైతే ఆ రేషన్ కార్డ్‌లో నుంచి రిమూవ్ చేసి మిగిలినటువంటి వారి పేరు మీద ఆ రేషన్ కార్డ్ మీద వాళ్ళకి ఇల్లు అనేటువంటిదైతే శాంక్షన్ అయితే అవుతుందనమాట. వాళ్ళైతే అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చు. అదైతే దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సొంత ఊరిలో కాకుండా మనకు ఎక్కడైనా సరే ఇంటి స్థలం కానీ, ఇళ్ల పట్టా ఉంటే సొంత ఊరిలో హౌస్ సైట్ అనేటువంటిదైతే వస్తుందా? దీని గురించి అయితే చూద్దాము. సరే మనకు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్ అంటే హౌసింగ్ సైట్ పట్టా అనేటువంటిది సొంత ఊరిలో హౌస్ సైట్ పట్టా తీసుకోవడానికి మనకు ఇది అర్హులా కాదా అని చూసుకున్నట్లయితే లేదు. మనకు అర్హులైతే కాదనమాట. అంటే దీనికి సంబంధించేసి రాదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో హౌస్ సైట్ పట్టా అనేది శాంక్షన్ అయి ఉంటే వారు అర్హులా? ఇది చూడొచ్చు మీరు. సో, దీని గురించి అయితే ఇప్పుడు చూద్దాం మనము. సో, లేదు వాళ్ళైతే అర్హులు కాదనమాట. ఏ ప్రభుత్వంలో కూడా వారిపై హౌస్ సైట్ పట్టా అనేది శాంక్షన్ అయితే అదే ఆమోదం అయితే అయ్యుండకూడదనమాట. ఓకేనా? ఒకవేళ శాంక్షన్ అయినట్లయితే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ఇంటి స్థలానికి కానీ, ఇళ్ల పట్టా శాంక్షన్ కానీ వాళ్ళైతే అర్హులైతే కారనమాట. ఓకేనా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా వాళ్ళ పేరు మీద ఏమీ కూడా శాంక్షన్ అయితే అయ్యుండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పొందాలి అంటే కుటుంబం మొత్తానికి వ్యవసాయ భూమి ఎంత ఉండాలి? సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పొందాలి అంటే కుటుంబం మొత్తం కలుపుకొని వ్యవసాయ భూమి అనేది మాగాని అయితే 2.5 ఎకరాలు, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, 2 కలుపుకొని 5 ఎకరాల లోపు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఈ లిమిట్ దాటి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ పథకం ద్వారా వచ్చేటువంటి ఇల్లు అనేటువంటిది అయితే అందదనమాట. నెక్స్ట్ వచ్చేసి గతంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టా స్థలం లేదా ఎక్కడైనా ఉందో ఆ ప్రదేశం నచ్చకపోయినట్లయితే మరలా మీరు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవచ్చా? గతంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టా స్థలం కావచ్చు, ఎక్కడైనా వేరే దగ్గర అంటే వేరే ప్రదేశంలో అంటే మీకు నచ్చినటువంటి ప్రదేశంలో ఇంటికి అంటే మీ ఊరికి దూరంగా కావచ్చు, శ్మశానం దగ్గర కావచ్చు, ఆ విధంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏమన్నా ఇచ్చినట్లయితే మీరు మరలా ఈ యొక్క దానికి సంబంధించి దరఖాస్తులు అనేటువంటివైతే చేసుకోవచ్చా అని చూసుకున్నట్లయితే అవును చేసుకోవచ్చు. మరలా కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కానీ ఒక షరతు అనేటువంటిదైతే ఉంటుంది. ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి హౌస్ సైట్ పట్టాలో మీ ఇంటి నిర్మాణం ప్రారంభించైతే ఉండకూడదనమాట. మరియు అది కూడా మీ పేరు మీద అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం అనేటువంటిది ప్రారంభించేసినట్లయితే మీరు దరఖాస్తులు చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే కారు. ఇంటి నిర్మాణం అనేటువంటిది ప్రారంభించుకోకూడదనమాట. సో, అసలేమీ కూడా స్టార్ట్ చేసి ఉండకూడదు. అప్పుడైతే దాన్ని క్యాన్సిల్ చేసి మీకు తర్వాత కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పథకం ఎప్పుడైతే ప్రారంభిస్తారు? ఓకేనా? సో, ఈ పథకానికి సంబంధించేసి ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. ఇంకా ఇప్పుడు ప్రారంభమవుతుంది అనేది అయితే ఇంకా ఎక్కడా కూడా చెప్పలేదు. సో, దీనికి సంబంధించేసి గవర్నమెంట్ అనేటువంటిదైతే అధికారికంగా ఉత్తర్వులైతే విడుదల చేసింది గానీ, సో, ఎప్పుడు ప్రారంభమవుతుందని అఫీషియల్‌గా అయితే మనకు ఇంకా నోట్ అయితే రిలీజ్ చేయలేదు. సో, ఇక రిలీజ్ చేసిన వెంటనే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటి పట్టా వచ్చిన తరువాత సొంతంగా ఇల్లు కట్టుకోవాలనేది లేదా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందా? అంటే మీకు ఇంటి స్థలం అనేటువంటిదైతే ఇల్లు పట్టా వచ్చి ఇంటి స్థలం అనేటువంటిది వచ్చాక ప్రభుత్వమే ఇల్లు అనేటువంటిది కట్టిస్తుందా? లేదా మనం ఓన్‌గా కట్టుకోవాలా? అని చూసుకున్నట్లయితే సొంతంగా కట్టుకోవాలా? లేదా ప్రభుత్వం కట్టి ఇవ్వాలా? అనేది ప్రజలకు ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. సొంతంగా కట్టుకునేది వారి ప్రస్తుతం ఉన్నటువంటి హౌసింగ్ పథకాల్లో
వారి పేర్లు నమోదు చేసి విడతల వారీగా నగదైతే ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే కట్టి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వము ఏజెన్సీల ద్వారా కట్టివ్వడం అయితే జరుగుతుందనమాట. పట్టణాల్లో అయితే ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ఏపీ టిడ్కో ఇళ్ళ ద్వారా కూడా ఈ యొక్క కట్టి ఇల్లు అనేటువంటిదైతే కట్టించడం అయితే జరుగుతుందనమాట ఏజెన్సీల ద్వారా. ఓకేనా? సో, అది మీ ఆప్షన్. మీరంతట మీరు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. లేదు గవర్నమెంట్‌కి అప్పచెప్పినట్లయితే వాళ్ళే ఏజెన్సీల ద్వారా కట్టివ్వడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డ్‌లో అడ్రెస్సు ఆంధ్రప్రదేశ్ దాటి ఉండి ఆంధ్రప్రదేశ్‌లో నివాసితులై అయి ఉండేవారు అర్హులా? ఓకేనా? సో, ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దాటి ఉండి ఆంధ్రప్రదేశ్‌లో నివాసితులై ఉండేవారు అర్హులా కాదా? వారు అర్హులు కారండి. ఆంధ్రప్రదేశ్‌లో దాటేస్తే వాళ్ళు ఈ పథకానికి అర్హులైతే కారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి. వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీకు యూజ్ అయ్యే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇక ముందు ముందు రోజుల్లో కూడా మీకు మరికొన్ని డౌట్స్ గురించి ఇంకొంచెం ప్రిపేర్ చేసి మీకోసమైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? అర్హతలు అనేటువంటివి ఏమిటి? ఓకేనా? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఇంకొన్ని క్వెషన్స్ అయితే కూడా మీకోసమైతే ప్రత్యేకించి ప్రిపేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి. దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.